ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నానండి. మనం ఇప్పుడు వచ్చేద్దాం. ముందుదంతా కట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్టింగ్. టైం కరెక్ట్గా 1 గంట అయింది. నేను 1:45కి ముగించేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యొక్క దినము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. చూడమ్మా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మచిల్లక నడిచిపోవుదురు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ఈ యొక్క దినాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము కడవరి అంచు దినాల్లో ఉన్నామనే విషయాన్ని మనకు అందరికీ తెలుసు. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఏమండి, సమాజంలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అక్రమము బాగా విస్తరించిపోయింది, నీతిమంతులు తగ్గిపోయారు. ఈ రోజున మనకి ఏదైనా అన్యాయం జరిగిందని ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కానీ 10 మంది ఎటు బలం ఉంటే వాళ్ళ పక్కనే న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఈనాడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచేత జాగ్రత్తగా దేవుని పిల్లలమైన మనము ఎలాంటి వాళ్ళమంటే అరటి మోవు లాంటి వాళ్ళు. మనం అర్థమైందండి. ఈ లోకంలో మనం ఎలాంటి వాళ్ళం? అరటి మోవు లాంటి వాళ్ళు. అరటి మోవు వెళ్ళి ముళ్ళకంపల మీద పడినా, ముళ్ళకంపలు వచ్చి అరటి మోవుల మీద పడినా సిరిగేది అరటి మోవే కానీ ముళ్ళకంపకి ఏమీ కాదు. అంచేత సాతాను యొక్క సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. మన దృష్టి, మన ఆలోచన ఎల్లప్పుడూ కూడా పైనున్న వాటి అందే కానీ భూ సంబంధమైన వాటి అందు మనము మనస్సుని పొరపాటును కూడా ఉంచకూడదండి. ఎంచేతంటే ఆకాశ మండలంలో సాతాను తివాసం వేసి కూర్చున్నాడు. తివాసం వేసి కూర్చున్నవాడు దూతల చేత కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్ని పనులు చేస్తూ ఉన్నాడు. తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకి చెల్లికి, చెల్లికి అక్కకి, ఒకరికి ఒకరి సంబంధాలు లేకుండా కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే సాతానము సమయము చాలా కొంచెమే కనుక వాడు ఎవరిని మృంగిదినని గర్జించు సేవలా తిరుగుతున్నాడు. ఏర్పరచబడిన సేవకులతో సుద్దా సాతాను గడి పడగొట్టడానికి ప్రయాణంలో ఉన్నాడు. దేవుని వాక్యం ఈనాడు చెప్పాడు, ఏర్పరచబడిన వారితో సైతము కడవరి దినాల్లో సేవ చేసేటువంటి వాళ్ళు కూడా సేవ చేస్తారో లేదో కూడా తెలియనటువంటి అగమ్య గోచరం జరుగుతుంది అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు రాశాడు. అంటే సేవకులనే దేవుడు సాతాను పడగొడితే విశ్వాసులు పడగొట్టడంలో పెద్ద విశ్వాసం ఏమీ లేదు. అంచేత ఇప్పటి నుండి కూడా మనం నేర్చుకోవాల్సింది, మనం అలవర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనం సిద్ధపరచుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారంట? నూతనమైన బలాన్ని పొందుతారు. మనం ఎన్ని నూతన సంవత్సరాలు అడుగుపెట్టినా, ఎన్ని సంవత్సరాలు వాగ్దానాలు తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు మన దేవుని భయభక్తులు కలిగి ఉన్నా, మనలో ఆత్మీయ బలం అనేటువంటిది లేకపోతే శత్రువుకు సాతాను ఎదుట మనము నిలబడలేమండి. సాతాను ఎదుట మనం నిలబడాలి. ఈ యుద్ధోపకరణాలు ఇహ సంబంధమైన లోక సంబంధమైనవి కాదు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉండాలి. ఆ యుద్ధోపకరణాలు ఏమి అంటే ఒక్కొక్కటి మనం చూసుకుంటే చాలా టైం పడుతుంది, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. బలం కావాలి, శక్తి కావాలి. సాతాను మీద దెబ్బలాటికి వెళ్ళాలంటే, సాతాను మీద యుద్ధం చేయాలంటే మనలో ఏముండాలమ్మా? బలం కావాలి. బలహీనుడిని యుద్ధంలో పెట్టామనుకోండి పారిపోతాడు. మనం ఎలా ఉండాలంటే సాతాను ఎదిరించడానికి కావాల్సిన శక్తి, బలము మనలో ఉండాలి. ఆ బలము మనకి ఎక్కడి నుంచి దొరుకుద్ది? యెహ సంబంధమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైన ఆహారం ఆహారం ద్వారా దొరికేటువంటి బలము కాదు, కానీ యెహోవా వైపుకి చూచుట ద్వారా వచ్చేటువంటి బలాన్ని మనము కలిగిన వారమై ఉండాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారంట? ఉన్న బలము కాక నూతనమైన బలాన్ని పొందుకుంటారు. మన దృష్టి ఎల్లప్పుడూ కూడా దేవుని వైపుకి మళ్లించుకోవాలి. దేవుని కార్యాల పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. సంవత్సరాలు జరుగుతుంటే దేవుడు నూతనమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. పోయిన సంవత్సరము అనేకమైన వారాలు మనం మందిరాలకు మానేస్తాం.
అనేకమైన ఉపవాస ప్రార్థనలు మానేసాం. నూతన సంవత్సరం వచ్చిన తర్వాత వాగ్దానాలు తీసుకున్నాం. మళ్ళీ కొత్త సంవత్సరం అడుగుపెట్టాం. మనుషులు ఏమైనా మారారా? జీవితాలు మారినాయా? మాట తీరు మారిందా? బ్రతుకు మారిందంటే ఏమీ మారలేదండి. మేము కొత్త సంవత్సరం కొత్త వాగ్దానం కొత్తదే, సంవత్సరం కొత్తదే, మన బ్రతుకు మాత్రము పాతదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నీవైనా నేనైనా బలాన్ని పొందుకోవాలంటే మన వాళ్ళంకా వీళ్ళంకా చూడటం కాదండి. ఈ లోకంలో మనం వాళ్ళంకా వీళ్ళంకా చూస్తే ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతాం. వాళ్ళు అలాగున్నారు, నేను ఇలాగున్నాను అని ఎప్పుడు కూడా మనం మనుషులను చూడకూడదు. దేవుడి వైపు చూడాలి. ఏసీ లోకంలో ఉన్నంతకాలం 33.5 సంవత్సరాలు పైనే దృష్టించాడు, కానీ భూ సంబంధమైన వాటి యందు ఆయన దృష్టి పెట్టలేదు. ఆయన పిల్లలము గనక మనము కూడా ఎల్లప్పుడూ పైన వాటినే వెతకాలి. అందుకే నూతన బలము నీవు పొందుకోవాలి, నూతన శక్తి నీకు కావాలి. అయితే ఈ రోజున చాలామంది ఏం చేస్తారంటే యెహోవా కొరకు ఎదురు చూడటం మానేసి లోకంలో ఉన్న పెంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. అవునా కదంటారండి. లోకంలో ఉన్న పెంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి పెంట, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎంతో ధనవంతుడు, ఎంతో ఆస్తిపరుడు, వెండి బంగారాలకి, పొలం పుట్టలకి ఆయనకి ఏమీ లోటు లేదండి. అంత జ్ఞానం కలిగిన వాడు, పాండిత్యం తెలిసిన వాడు. అలాంటి పౌలు గారు ఏమంటున్నాడంటే ఈ లోకములో ఉన్నదంతా అంటే కలిగినదంతా కూడా దేవుని ఎదుట ఎలాగ చేశాడంటే పెంటతో సమానంగా చేసుకున్నాడు, ఎంచుకున్నాడు. పెంటతో సమానంగా ఎంచుకుని దేవుని వైపుకు బ్రతికాడు, దేవుని వైపుకు జీవించాడు. దేవుని కోసమే ఆఖరి ప్రాణం విడిచే వరకు కూడా దేవుని కొరకే బ్రతికిన వాడు ఈ యొక్క పౌలు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. పౌలు తన యొక్క ప్రయాణంలో చివరి టైంలో మరి ఆ చలికాలము మంట కాసుకోవడానికని చెప్పి అక్కడొకరు పొలాలు ఉంటే ఆ పొలాలు అట్టుకొచ్చి ఆ నిప్పుల మీద వేసాడండి. నిప్పుల మీద వేయడంతో దాంట్లో ఒక విషసర్పం ఉంది. ఆ పొలంలో ఏముందంట? విషసర్పం ఉంది. ఎప్పుడైతే మంటలో వేసాడో ఆ మంట వేయడానికి ఈ విషసర్పం అపోస్తలుడైన పౌలు గారిని చేయట్టుని వేసిందండి. చేపట్టిన కాటేసింది. చేయట్టుని ఎప్పుడైతే కాటేసిందో ఆయనకి కొంచెం మగతోస్తూ ఉంది. పౌలు గారు అనగా మంచి ప్రార్థనాపరుడైన, దైవభక్తి కలిగిన వాడు. అనేకులను ఆయన నీడపడితే స్వస్థత పడి బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పౌలు గారు రోడ్డు అంటే వెళ్తూ ఉంటే ఆయన నీడపడితే స్వస్థత పడాలని చెప్పి తమ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ దారిలో నుంచున్నవారంటే ఆయన నీడపడితే అంత స్వస్థత జరిగిందంటే మరి ఈయనకి ఏం జరిగింది? ఇక్కడ విషసర్పము కాటేసిందండి. పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఈయన చచ్చిపోతాడు, కూంచేపుడు కాంచేపుడుకో, అది వేసిన పాము మామూలు పాము కాదు, చాలా బలమైన పాము అని చెప్పి వీళ్ళకి మాట్లాడుకుంటూ ఉన్నారు. కాసేపు మగత వచ్చింది. మగత వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని మొహం కడుక్కున్నాడు. కడుక్కుని చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఒంట్లో ఉన్న ఇష్టం అంతా బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు? సావు బ్రతుకులమయాన్ని, ప్రాణాన్ని విడిచిపెట్టే సమయాన్ని అతను తిరిగి బ్రతికాడంటే అతను బ్రతికిన బ్రతుకు అతని కోసం బతకలేదు, అతని బంధువుల కోసం బతకలేదు, అతని కులస్తుల కోసం బతకలేదు, అతని ఊళ్ళో ఉండడానికి ఏదో సంపాదించడానికి బతకలేదు. కానీ నేను బ్రతికైతే క్రీస్తు కొరకే పోతున్నాను అన్నాడు. నేను బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతే నేను నాకు లాభం, పరలోకి వెళతాను నేను అంటున్నాడు. బ్రతుకైతే క్రీస్తే, కానీ చనిపోతే పరలోకి వెళ్తాను, రెండిట్లో ఏదైనా పర్వాలేదని ఒక నిబంధన కలిగిన వాడు ఈ పౌలు గారు. దేవుడు అంటున్నాడు, పౌలు నువ్వు ఇంకా చేయవలసిన సేవ ఎంతో ఉంది, నువ్వు అప్పుడే వేయటానికి కుదరదని చెప్పి పౌల్ని ఉడిచిపెట్టి దేవుడు మళ్ళీ తిరిగి ప్రణాపంలో ఉండగా దేవుడు మళ్ళీ ప్రభువుల్ని బ్రతికించుకున్నాడు. పౌలు బ్రతికించుకుంటే చివరి ప్రాణం విడిచిపెట్టే వరకు, తుది శ్వాస విడిచే వరకు దేవుని పని చేసి దేవుని పాదాల దగ్గర ప్రాణాలు విడిచిపెట్టాడండి. అంత మంచి నమ్మకమైన సేవకుడు. పెళ్లి చేసుకోకుండా సేవ చేశాడండి. పెళ్లి చేసుకుని సేవ చేస్తేనే ఇప్పుడు ఇన్ని నిందలు వస్తున్నాయి. ఆలోచించండి. పెళ్లి లేకుండా సేవ చేస్తే ఇంకెన్ని నిందలు వస్తాయి ఇప్పుడు ఈ రోజులను బట్టి చూడండి, ఆలోచించండి. అలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాడు. అలాగే మన ఏశాన్ గారు కూడా, ఆయన కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే సేవ చేశాడు. ఆయన మంచి సేవకుడు. దాదాపు 800 సంఘాలు కట్టాడు ఆయన. 800 మంది పాస్టర్లు తయారు చేసి 800 సంఘాలు కట్టాడు. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుందిలేండి. ఏశాన్ గారు అండి అంత మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు, అంత చక్కని పాటలు పాడగలిగిన వాడు, ఆయన అంత గొప్ప సేవకుడు నాకు తెలిసినంత మటుకు ఎవరు లేడు.
అంత బాగా పాట పాడాడు. పాట పాడితే వాక్యం రాదు, వాక్యం వస్తే పాటలు రావు. కానీ 2 వరాలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి సేవకుడి మీద ఎన్నో నిందలు పడ్డాయి ఆ రోజుల్లో. సేవకుడి మీద నిందలు ఎక్కువ పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటారంటారా? ఈ లోకంలో ఏమన్నా మాట్లాడిన వాళ్ళు ఎవరండి? సేవకుడు మాత్రమే. దాన్ని అలసిగా తీసుకొని చివరికి దేవుడు దేవుడు అని ఎడుతున్నావు, దేవుడిని తిట్టి నాశనం కమ్మని చెప్పింది ఎవరు? యోబు గారు భార్య. కానీ తన కట్టుకున్న భర్తకే వ్యతిరేకంగా మాట్లాడింది. అలాంటి వాళ్ళు ఆనాడే కాదు ఈనాడు కూడా ఉన్నారు. యోబు భార్య కంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవరు లేరులండి. ఏం చేద్దంటే యోబు భార్య యోబు మీద నిందించింది. ఈ రోజు నీ సేవకుడి మీద నిందించడం పెద్ద విశేషమైన విషయం ఏమి కాదు. కానీ ఇదంతా ఎంత తుఫాను వచ్చినా, ఎన్ని దుబారాలు వేసినా, దీని అంతటికీ ప్రధానమైనది ఏంటంటే ప్రార్థన అనేటువంటి ఆయుధం మన దగ్గర ఉంటే ఎలాంటి తుఫాన్లు వచ్చినా ఈ యొక్క మందిరం ఎప్పటికీ కూడా కూలిపోదండి. ఎలాంటి తుఫానులు ఎదురైనా ఈ సహవాసం ఎప్పుడు కూడా సాతానుడు ఏ విధంగానే సరే కూలగొట్టాలని ప్రయత్నం చేసి ఉంటే సరే సాతాను యొక్క కుతంత్రాలు దేవుని మందిరములో ఎప్పటికీ జరగనివ్వడండి. కారణం ఏంటంటే సంఘము చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుబాబు హాస్పిటల్లో ఉన్నాడు, సంఘం అంతా కలిసి ప్రార్థన చేశాం. పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం అంతా కలిసి ఆసక్తితో ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు విడిపించబడ్డాయి. ఈ రోజున సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తాం. యేసుబాబుని దేవుడు స్వస్థపరిచి తక్కువ టైంలోనే మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి తీసుకువస్తాడు. ప్రార్థనకు ఉండే శక్తి ఏంటో, ప్రార్థనకు ఉండే బలం ఏమిటో, అది ప్రార్థన దాని రుచి తెలిసిన వాళ్ళకి తప్ప ఏదో వచ్చేళ్ళే వాడికి తెలవదండి. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. నీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. ఒక ఎదవరాలు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? వెంటనే ఆలకిస్తా అన్నాడు. ఒక సంటిబిడ్డ ప్రార్థన చేస్తే వెంటనే ఆలకిస్తానన్నాడు. ఎందుకు వాళ్ళకి అంత ప్రత్యేకత దేవుడు అనుగ్రహించాడంటే వాళ్ళు మనసు ఎప్పుడు కూడా దేవుని వంటి మనసు అన్నాడు. చంటి పిల్లల మనసు దేవుని వంటి మనసు అంటండి. అందుకే నేను గొప్పోడిని అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, మీలో ఎవరు గొప్ప నేను గొప్ప అని అడుగుతుంటే శిష్యుల్ని, అప్పుడు యేసుప్రభు మీకులా కూర్చున్నటువంటి వాళ్ళు ఒక ఒళ్ళో ఉన్నటువంటి చంటి బిడ్డను తీసుకుని చేతుల్లో పెట్టుకుని ఈ బిడ్డ వంటి మనసు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు గొప్పవాళ్ళు అన్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? ఎవరైతే సంటిబిడ్డ వంటి మనసు కలిగి ఉన్నారో, నువ్వు తిడితే తిడుతుందా సంటిబిడ్డ, కొడితే కొడుతుందా, కొడితే ఏడుస్తుంది, తిడితే తెలియదు, ఏమైనా పెడితే తింటుంది, ఆకలి అవుతే ఏడుస్తుంది. అలాంటి మనసు మనం కలిగిన రోజునే మనమంటే ఎవరు మట్టి వారు ఎవరైతే సంటిబిడ్డ వంటి మనసు కలిగి ఉంటారో అట్టి వాళ్ళు గొప్పవాళ్ళండి. అంతేగా నూరు ఆడేసుకుని నాకు 4 బూతులు వచ్చినాయని 4 బూతులు తిట్టడము, ఏమండి 4 రకాల మనుషుల్ని హింసించడం, మానసికంగా శారీరకంగా మనిషిని హింసించే దేవుడు గొప్పవాడని అంటలా. ఈ లోకంలో నువ్వు గొప్పవాడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో లాంటి వాళ్ళు సాతాను సంబంధలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్పు తీర్చేవాడు ఆయన. ఏమండి ఇప్పుడు తప్పు చేస్తే తీర్పు తీర్చేవాడు ఎవడు? జడ్జి ఉన్నాడు. జడ్జి తీర్పు తీర్చాడు తప్పు చేస్తే. అలాగే మనం తీర్పు తీర్చేవాడు దేవుడు. నువ్వెవరు నేనెవరు ఒకరి మీద ఒకళ్ళు ఏళ్ళెట్టు చూపించుకుంటాకి. అందరూ మంచివాళ్ళమేనా? అందరూ మంచివాళ్ళు అనుకుంటే మంచివాళ్ళమే, అందరూ చెడ్డోళ్ళం అనుకుంటే చెడ్డోళ్ళమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నీవు నూతన బలాన్ని పొందాలంటే అన్ని విషయాల్లో నూతనత్వం ఉండాలి. నీలో మాట తీరులో నూతనత్వం ఉండాలి. ఏమండి ప్రవర్తనలో నూతనత్వం కాపాడాలి. నీ నోటి తీరు, నోటి ప్రవర్తన, నీ ఆలోచనలోను, నీ నోటి మాటల్లోను, నీ క్రియల్లోను, నీ తలంపుల్లోను, నీ మైండ్లో ఉన్నటువంటి చెత్త అంతా బయటికి తీసిపారేయాలండి. అప్పుడే ఆ చెత్త బయటికి వెళ్ళినప్పుడే నూతనమైనటువంటి నీళ్ళు ప్రవేశించాలి. చెత్తలాగా లోపలెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ఆగిపోతుంది నీరు. మీరు ఎప్పుడైనా చూసారు లేదా? ఏమండి ఇప్పుడు బోధులో పైనుంచి నీరు రావాలనుకోండి, నీరుకి అడ్డుకట్ట ఏమెట్టేస్తారా? ఆ గడ్డి, తడిపోయిన గడ్డి, కొంత మట్టి, మళ్ళీ కొంత గడ్డి, కొంత మట్టి, ఆ విధంగా ఈయన కొట్టేసి కడతారు. అవునా? లేకపోతే పచ్చని మట్టి ఎత్తే ఉంటుందా? ఉండదు. అంచేత ఆ చెత్త పోవాలి బయటికి. ఆ చెత్త బయటికి వెళ్ళినంత సేపు మన లోపల చెత్త అలా పెట్టుకుండి బయటికి ప్రభువా ప్రభువా ప్రభు అంటే పరలోక రాజ్యము ఉండదా? ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే నువ్వేం చూస్తావు నాకు తెలియదు, కానీ ఎవరి వైపుకు నువ్వు చూస్తున్నావు నాకు తెలియదు, కానీ నేనైతే దావీదు చెబుతా ఉన్నాడు, యెషయా గారు చెబుతా ఉన్నాడు, నేనైతే దేవుని వైపుకి
చూస్తూ ఉన్నాను కనుక దేవుడు నాకు నూతన బలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలాన్ని పొందుతారు. నూతనమైన బలాన్ని పొందుతారు. బలం పొందడం వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అన్నాడు. పక్షిరాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు అన్నాడు. పైకి ఎగరటము అనగా నీవు ఎప్పుడైతే నీ దృష్టి ప్రభు మీదకు ఉందో, ఇంకా భూ సంబంధమైన వాటి మీద విడిచిపెట్టి పైన వాటి మీద ఎప్పుడైతే నువ్వు మనసు పెట్టుకున్నావో, దేవుడు అంచెంచులుగా పక్షిరాజు ఉన్నతమైన స్థలాలలోకి ఎగిరినట్టుగా ఎవరికి అందనంత ఎత్తైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపుతాడు. ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు బంగారం కాదండి, దేవుని ఆశీర్వాదాలు కావాలి. యాకోబు కూడా ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా దేవుడిని ఏమడుగుతున్నాడు? దేవా నీవు నన్ను ఆశీర్వదించను కానీ వదలను అన్నాడు. ఏం కావాలని అడుగుతున్నాడు? ఏమున్నాయి అతని దగ్గర? వెండి ఉంది, బంగారం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, లెక్కలేనంత ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. అయినా అతని మనసులో ప్రశాంతత లేదు. కారణం ఏంటంటే అతనికి కావాలి దేవుని ఆశీర్వాదాలు. ఆస్తి ఉంది కానీ ఆశీర్వాదాలు లేవు. బాగా గమనించండి మీరు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ ఆశీర్వాదాలు లేవు. ఏ ఇంటికైనా సరే నువ్వు బిల్డింగులు కట్టు, ఎన్ని రకాలు నువ్వు పనులు చేయి, ఎన్ని రకాలుగా నువ్వు మార్చుకో, ఎన్ని రకాలుగా మార్చినా దీనిని ఎవడు తప్పించలేడు. ఏమంటారు? దేవుని యొక్క ఇదిని ఎవడు కూడా తప్పించలేరు ప్రియమైన వారులారా. అంచేత నీకెన్ని ఉన్నా దేవుని యొక్క దీవుని లేకపోతే యాకోబులాగా ఏడవటం పాడు మీద పడి. యాకోబు ఏడ్చాడు రాత్రి అంతా, కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. తన భార్యలు ఇద్దరిని విడిచిపెట్టాడు. 2 భార్యలు 2 దాసులు 4 యాకోబుకి 4 నాడు విడిచిపెట్టాడు. పిల్లలు భర్త ఏటి అంతా విడిచిపెట్టి ఆధారికి వచ్చి దేవుని పాదాల మీద పడి కన్నీరు కార్చాడు. తెల్లవారులు కూడా ప్రార్థన చేస్తానన్నాడు. యాకోబు నన్ను విడిచిపెట్టవయ్యా, తెల్లారిపోతుంది, తెలుగు వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోతానంటే అంగీకరించాడా? విడిచిపెట్టలేదు కదా. దేనికోసం? ఆశీర్వాదం కోసం. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? డబ్బుంటే ఆశీర్వాదమా? వెండి బంగారం ఉంటే ఆశీర్వాదమా? ఎంత చెత్తని ఇంట్లో ఉన్నా సరే నీకు మనశ్శాంతి అనేటువంటిది లేకపోతే ఉన్నదంతా కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీకైనా పురుషుడికైనా ఉండవలసింది మనశ్శాంతి కావాలి. మనం మనశ్శాంతిగా ఉంటే ఆ మనశ్శాంతిని ఎవడు పాడు చేస్తారు? సాతాను పాడు చేస్తాడు. ఎవడో ఒకళ్ళో దూరతాడండి. 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉంటాం. 3 రోజుల ఉపవాస ప్రార్థనలు అయిపోయాక ఇంటికి వెళ్ళే రోజు నేను ఏదో పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాం. 3 రోజులు కూడా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఏదో స్వల్పంగా కొంత తిని 3 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తే ఇంటికి వెళ్ళేటప్పటికి భర్తలోనో లేకపోతే ఇంకొకళ్ళలోనో సైతం ఏం చేస్తాడా? దూరి నీ పవిత్రతని, నీ వ్రతదినాన్ని ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను, నీ వ్రతదినం అంత భగ్నం చేస్తానని చెప్పి మనకు ఎవరు ముఖ్యులు ఉంటారో వాళ్ళలో దూరతాడు అనమాట. సాతాను ఎప్పుడు ఎవరిలో దూరతాడో, ఎవరి ద్వారా మన మీదకి అటాక్ చేస్తాడో మనకు తెలియదు. కనుక మనము చూడవలసింది మనుషుల వైపుకు కాదు, దేవుని వైపుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల వైపుకు చూసావా శ్రమల పాలైపోతాం. మనుషుల వైపుకు చూసామా కష్టాల పాలైపోతాం. మనుషుల యొక్క చెప్పుజాతుల్లో ఉన్నావా, మనుషుల యొక్క మాట విని మనుషుల మాట ప్రకారం చేసావా, నీ అంతకంతకు దిగదారుతుంది తప్ప అభివృద్ధి అనేటువంటిది ఉండదండి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వలె ఉన్నతమైన ఎత్తుకి ఎగురుతారు. ఉన్నతమైన ఎత్తు కావాలి మనకి. అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే నీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఉండట్లేదు. ఉండగలుగుతున్నామా? కారణం ఏంటి? ఈ నూతన సంవత్సరంలో అప్పుడు ఎన్ని ఆదివారాలు? ఏళ్ళకి ఎన్ని రోజులు వారాలు అమ్మా? 3 వారాలు అమ్మా. చచ్చా 4 అయితే 4 కానీ 3 కానీ నీళ్ళు వేసుకున్న పిల్లలంటే నీళ్ళంటే దాటరమ్మ దగ్గర తీసుకెళ్తే స్కానింగ్ చేసి పుడితే అబ్బాయి కానీ లేదా అమ్మాయి కానీ పుడతారు అన్నాడండి. అమ్మా ఏమో. ఓకే, మొత్తం మీద 4 వారాలు అయిపోయింది కదా, 4 ఆదివారాలు అయిపోయింది.
మొదటి వారం వచ్చే తర్వాత అప్పటి నుంచి మళ్ళీ తర్వాత రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఈరోజు కూడా రాలేదు ఇంకా. ఏమండి, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆదివారం మనం ఏ పని పెట్టుకున్నా దేవుని పని మనం ముఖ్యంగా ముందు పెట్టుకుంటే దేవుడు మన పనులన్నీ చేస్తాడు. అర్థం చేసుకోండి. ఇవాళ మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా దేవుని మందిరానికి రాగలం, ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం బయటికి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకోగలం. ఆరోగ్యం పాడైపోతే ఈరోజు మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే మనం పట్టలకి వెళ్తుంది. ఎన్ని బాధలు ఆలోచించండి. హాస్పిటల్ అడ్మిట్ అయితే అందరూ పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. మరి డాక్టర్లకి, మందులకి, ఫీజులకి, స్కానింగ్లకి, వేలికి వేలు తగలేయాలి. ఎన్ని ఖర్చులు ఉంటాయండి మనం మూలడిపోతే కనుక. మూలడకుండా దేవుడు మనల్ని కాపాడాలంటే 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినం మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. నువ్వు అలాగ ఒక్కరోజు దేవుడికి అవకాశం ఇస్తే కనుక మిగతా 6 రోజులు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. అంచేత ఎంతవరకు మనము లోకంలో వాళ్ళంకా వీళ్ళంకా చూసి వాళ్ళ మీద నాకు పర్వాలేదని మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుడు అంటున్నాడు యెహోవా వరకు ఎదురు చూసేవాళ్ళు నూతనమైన బలాన్ని పొందుతారు. అందులో ఏ విధమైన సందేహము లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో అనగా ఐగుప్తులో కఠిన శ్రమలు అనుభవించారు. వాళ్ళు ఏమండి, పశువుల కంటే హీనంగా వాళ్ళని పని చేయించుకున్నారు. వాళ్ళ చేత సాలిసాలను భోజనం పెట్టి కఠినంగా పనులు చేయించుకున్నారు. వాళ్ళు మొర్ర పెడతా ఉన్నారు, దేవా మాకు ఈ బ్రతుకులకి ఎంతకాలం మేము ఇలాంటి దాస్యం అనే కాడి కింద మేము నలిగిపోవాలి ప్రభు అని వాళ్ళు మొర్ర పెట్టారు. ఏం చేశారు? మొర్ర పెట్టారు. చూస్తారా? వాక్యాన్ని చూస్తారా? నిర్గమకాండం ఒకసారి చూద్దాం, త్వరగా రావాలి. నిర్గమకాండము 19:4 చూద్దాం ఒకసారి. 19:4. వాళ్ళు ప్రజలు మొర్ర పెడుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు నలికొట్టేస్తున్నారు. ఐగుప్తీయులు కఠినమైనటువంటి బానిస బతుకులు అవి జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రత లేదు, ఒక నమ్మకం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. పైకి మనుషులు కనపడుతున్నారు కానీ వాళ్ళలో సరైనటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోయారు. సంతోషంగా ఉండనివ్వట్లేదు. ఐగుప్తీయులు అన్ని రకాలుగా బాధిస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ఎవరి వైపు చూసినా సుఖం లేదు. ఐగుప్తీయుల వైపు చూసినా సహాయం లేదు, ఇంకొకళ్ళు ఇంక చూసిన సహాయం లేదు, ఎవరు ఇంక చూసిన సహాయం లేదు. ఇప్పటి వరకు మనం భూ సంబంధమైన వాటి యందు వాళ్ళ సహాయం కోసం వీళ్ళ సహాయం కోసం ఎదురు చూసాం, కానీ ఏ సహాయం మనల్నేమి ఈ దాసమనే కాడి కింద నుంచి బయటికి తీసి రాలేకపోతుంది అని చెప్పప్పుడు ఏం చేశారంటే మనుషుల మీద ఆధారపడతాం మానేసి దేవుడి మీద ఆధారపడతాం మొదలెట్టారు. ఎవరండు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో, తమ చేతులు ఎప్పుడైతే దేవుడి కోసం చాపారో, తమ కొరకు కాక దేవుని కొరకు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో దేవుడు వాడు మర్ర ఆలకించాడు. చదవమ్మా. నేను ఐగుప్తీయులకు జాతకనమ్మా, నేను ఐగుప్తీయులకి ఏమి చేసితనో మిమ్ములను చూశారండి. ఎలా మోసుకొచ్చాడంటే దేవుడు మిమ్ములను గద్దరక్కల మీద మోసుకొని నా యొద్దకు మిమ్మలను ఎట్లు చేసుకుంటున్నో మీరు చూసిద్దరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి చెప్పాడు కదండి, మనం లోకంలో మనుషులను చూస్తే పతనం అవ్వాల్సిందే, కానీ దేవుని వైపు ఎప్పుడైతే చూశారో, దేవుని వైపు చూసి దేవుని కొరకు ప్రార్థనలు ఎప్పుడైతే ప్రారంభించారో దేవుడు వాడు మొర్రాలకించి ఏం చేశాడంటండి, ఐగుప్తీయులకి చేయవలసినటువంటి శ్రమలు ఐగుప్తీయుల మీద శ్రమలు పెట్టి ఇశ్రాయేలు ప్రజలను 3 దినాలు చిక్కటి చీకటిని కలగజేసి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకొచ్చాడండి. ఎలా తీసుకొచ్చాడంట? గద్ద రెక్కల మీద మిమ్మల్ని నేను బయటికి తీసుకొచ్చాను. ఎందుకని ఆ దాస్యం అనే కాడి కింద నుండి, గద్ద రెక్కల మీద నుండి నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను పట్టణానికి మిమ్మల్ని బయటికి విడిపించాను. నేను విడిపించిన విధానం ఎలాంటిదంటే, ఐగుప్తి ప్రజలు ఏ ఇశ్రాయేలు ప్రజలను అయితే శ్రమల పాలు చేశారో, అదే ఐగుప్తి ప్రజలని నేను వాళ్ళకి శ్రమల పాలు చేసి వాళ్ళకి శ్రమలు కలగజేసి నా ప్రజలైనటువంటి మీరు చేసిన ప్రార్థనలు నేను విన్న తర్వాత గద్ద రెక్కల మీద మిమ్మల్ని ఎలా మోసుకొచ్చానో మీకే తెలుసు అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. గద్ద రెక్కల మీద మోసుకురావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఒకప్పుడు చుట్టుకుడిసిలో ఉన్న నిన్ను ఈరోజు చక్కటి బిల్డింగ్ ఇచ్చాడు. ఓ రోజు తింటే రెండో పూట తింటాము లేదనే పరిస్థితిలో ఈ రోజు దేవుడు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు. అవునా కదంటారండి. ఈ రోజు నీకు మేము పస్తులు ఉన్నామయ్యా తినడానికి భోజనం లేదు అన్నవాళ్ళు ఏ ఒక్కడో లేడు, ఎవరు లేరండి.
ఇలా ఒకప్పుడు అడుక్కునేవారు, ఇలా అడుక్కుంటూ కూడా మానేశారు. కారణం అంటే తెలుసా? అడుక్కునేవాడు కూడా 4,000 పెన్షన్ తెచ్చుకుంటున్నారు. దేవుడు ఏదో కళ చేశాడు వాడిని. ఇవాళ మేము ఏమి లేదండి, రూపాయి లేదండి, మేము అడుక్కుంటున్నామండి, తినడానికి తిండి లేదన్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా భూమి మీద లేరండి ఈరోజు. నాకు తెలుసు, చూస్తూ ఉన్నా 4 చోట్లకి వెళ్ళి. అలాంటి దరిద్రులు ఈనాడు లేరండి ఎక్కడ. ఎందుకు ఈ విషయం మనం చెప్పగలుగుతున్నాండి? దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే కష్టాల నుండి విడిపిస్తాడు. ఆనాడు ఐగుప్తులో నుండి అవిగుప్తులో కష్టాలు పడుతుంటే కన్నీరే మున్నీరుగా చేసుకొని ఓ పూట తినో పూటలాగా బాధపడతా ఉంటే ఈ మనుషుల మీద ఆధారపడినంత సేపు నా బతుకిలాగా అయిపోయింది. అంచేత ఇక్కడ నుంచి నేను మనుషుల మీద ఆధారపడను, నా దేవుడి మీద నేను ఆధారపడాలని అనుకున్నారు. వీళ్ళందరూ మాట కలుపుకున్నారు, మోకరించారు, కన్నీరు విడిచి రోదనతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? ఐగుప్తి ప్రజలను వాళ్ళకి అంధత్వానికి కలగజేసి వాళ్ళకి శ్రమల పాలు చేసి శ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళని గద్ద రెక్కల మీద తన పిల్లలను మోసుకొచ్చినట్లు నేను మిమ్మలను ఆ ఐగుప్తు అనే చెరలో నుంచి బయటికి విడిపించి వచ్చాను. ఆ దరిద్రమైనటువంటి చెరలో నుండి మిమ్మల్ని విడిపించాను. ఆ దరిద్రం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. ఆఖరికి అలవడించిపోతున్న మిమ్మల్ని ఈ రోజున సమృద్ధిగా భోజనం తినే విధంగా నేను మిమ్మల్ని అక్కడి నుండి ఇక్కడికి గద్ద రెక్కల మీద తన పిల్లలు ఎలా మోస్తుందో నేను మిమ్మలను అలా మోసుకొని తీసుకొని వచ్చాను అన్నాడు. అక్కడ రాయబడి ఉందా లేదా? అన్నానా? ఉందా? నిర్గమకాండంలో ఉందా? 19:4 నేను చూసారండి, నేను ఐగుప్తీయునికి ఏం చేశానో మిమ్మలను సరిగ్గా చదవాలి వాక్యం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మలను ఎట్లాగా చేర్చుకుంటునో మీరే కళ్ళారా చూశారు అంటున్నాడు. సాక్ష్యాలు మళ్ళీ వాళ్ళే. మిమ్మల్ని ఎలా తీసుకొచ్చానో ఆ ఐగుప్తులో నుంచి, ఆ ఊబులో నుంచి, ఏమండి, ఆ శ్రమల్లోంచి, ఆ కరువులోంచి, ఆ దరిద్రంలోంచి, ఆ వ్యాధుల్లోంచి, ఆ బాధల్లోంచి, శ్రమల్లోంచి ఏంటి ఇన్ని బాధలు పడుతున్న మిమ్మలను బయటికి ఎలా తీసుకొచ్చానో మీకే తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకని తీసుకొచ్చాడు దేవుడు? అప్పటి వరకు తీసుకురానండి, అప్పుడే ఎందుకు తీసుకొచ్చాడు? అప్పుడు వాడు కాదు దేవుడు ఇంకా చూడాల. ఎవరైనా చూసారు? వాళ్ళు ఐగుప్తీలు ఇంకా చూశారు కాబట్టి ఐగుప్తీలు వాళ్ళు శ్రమల పాలు చేశారు. కానీ ఎప్పుడైతే దేవుడి వైపు చూశారో దేవుడు ఆ భయంకరమైనటువంటి ఆ పేదరికాన్ని నుండి ఆ శోధన నుంచి బయటికి తీసుకొచ్చాడండి. ఈ రోజుని ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. 3వ మాట కూడా చూద్దాం ఒకసారి. కీర్తన 25:3 చూడమ్మా. కీర్తన 25:3 ఏముంది చూడండి. మీ కొరకు అమ్మా, మళ్ళీ చదువు. మీయా నీయా, అది సరిగ్గా కనబడాలి. నీ కొరకు కనిపెట్టే వారి కొరకు వారిలో ఎవడును సిగ్గునందడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మనుషుల్ని నమ్ముకుంటే సిగ్గుపడతావేమో, కానీ ఈ లోకంలో ఉన్న వ్యక్తులను నువ్వు నమ్ముకుంటే సిగ్గుపడతావేమో, కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడంటండి. లోకమంతా ఏకమై నిన్ను సిగ్గుపరచాలన్నా, లోకమంతా ఏకమై నిన్ను ద్వేషించిన, లోకమంతా కలిసి నీ మీద నిందలు వేసిన దేవుడు ఏమంటున్నాడమ్మా? నీవు నా వైపు చూసినంత కాలము నీవన్నటికీ కూడా సిగ్గునందము. సిగ్గుపడే పరిస్థితి దేవుడి వైపు చూసే వాళ్ళకి ఎప్పుడూ తీసుకురాడు. దేవుడి వైపు నువ్వు చూస్తున్నావా? సిగ్గుపడే పరిస్థితి నీకు రానివాడు దేవుడు. కారణం, నువ్వు దేవుని వైపు చూస్తున్నంత కాలము నువ్వు దేనికి భయపడవలసిన అవసరత నీకు ఉండదు. మొట్టమొదటిది, యెహోవా కొరకు ఎదురు చూస్తే బలాన్ని పొందుతావు. రెండవది, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల వల్ల మొర్రపెడితే ఆ శ్రమల నుంచి గద్ద రెక్కల మీద దేవుడు వీళ్ళని తీసుకొచ్చినట్లుగా నిన్ను నన్ను కూడా తీసుకొస్తాడు. నువ్వు ఇంకా శ్రమల్లో ఉన్నావు అంటే, ఇంకా అప్పుల్లో ఉన్నావు అంటే, ఇంకా అనారోగ్యంతో ఉంటున్నావు అంటే నువ్వు ఎవరి వైపు చూడట్లేదంట, దేవుని వైపు పరిపూర్ణంగా నువ్వు చూడటం లేదు. ఎక్కడ చూస్తున్నావు? లోకం వెంక చూస్తా ఉన్నావు.
లోకంలో ఉన్న వాటికి చూస్తూ ఉన్నావు కానీ పైకి చూడట్లా. ఇప్పుడైనా జ్ఞానోదయం తెచ్చుకుని ఈ నూతన సంవత్సరంలో గతం వలె పాత నేల చూపులు మానేసి పైనున్న వాటిని, పరసంబంధమైన వాటిని నీ వెతికినట్లయితే దేవుడు పైన ఉన్నటువంటి ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, నీవు దేవుని కొరకు ఎదురు చూస్తే సిగ్గుపడవలసిన అవసరత దేవుడు నీకు తీసుకురాడు. ఎప్పుడు కూడా దేవుని వైపు చూడు. అయ్యా, నేను దేవుడిని నమ్ముకున్నానయ్యా, వస్తున్నానయ్యా, దేవుడిని నమ్ముకున్నానయ్యా, దరిద్రం అనిపిస్తున్నానయ్యా, దేవుడిని నమ్ముకున్న తర్వాత కట్టుకుంటా గుట్టలేదయ్యా, దేవుడిని నమ్ముకున్నాక ఉండడానికి పంపలేదయ్యా, దేవుడిని నమ్ముకున్నాక కడుపు నిండా నువ్వు చెప్పగలవా? ఈ రోజుని చెప్పగలవా? దేవుడిని అలా ఉంచాడా? కావాలని నువ్వు కోరుకుంటున్నావు అంతే. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తే నువ్వెప్పుడు లేదు లేదు లేదని నీ నోటితో నువ్వు దరిద్రాన్ని కోరుకుంటే దేవదూతలు ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగే దొరికిన కాక నువ్వు నోటంట లేదు అంటే దేవుడు లేకుండానే చేసేస్తాడంతే. ఎవరైనా వచ్చిన ఇంటికి అమ్మా ఎలా ఉన్నారు అంటే దేవుని కృపలో మీ అంతర ప్రార్థన వల్ల చాలా బాగున్నామని చెప్పాలి. కానీ ఏదో ఎలా ఉన్నామనే మాట మనం ఎప్పుడు చాలాసార్లు చెప్పిన విషయం మీకు. ఏదో ఎలా ఉండవేంటి, ఏదో ఎలా ఉండవేంటి అనుమానం. కానీ నువ్వు నమ్ముకున్నది ఎవరిని? భూరాజుల్ని కాదు, సర్వ సృష్టికి రాజులకి రాజు అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు నమ్ముకున్నావు. అలాంటి పౌరసం నీలో ఉండాలి. కానీ లేదు. కారణం ప్రార్థన లేకపోవటమే. నీ జీవితంలో ప్రార్థన లేకపోవటమే. ఈ లోక వైపు చూస్తున్నంతకాలము, ప్రార్థన నీ జీవితంలో లేనంతకాలము కూడా నువ్వు ఉన్నతంగా ఉండవలసిన నీ జీవితం అక్కడక్కడే ఉండిపోతూ ఉంది. కారణం ఏంటంటే నీ నడక తాంబేలు నడక అయిపోయింది. జంక వలె పరిగెట్టాలి విశ్వాసంలో. జంక వలె పరిగెడితే దినదినము ఉన్నతమైన శిఖరాలకు నువ్వు ఎదుగుతావు. అంతేగాని ఏదో కొంత మెరిగిలేని తాంబేలాగా విశ్వాసాన్ని కాపాడుకునేవి తాంబేలా నడుతూ సుఖంగా ఉంది. ఎంతకాలం నడితే అంటే చిన్నప్పుడు కాదంతో మాకు మేము బళ్ళోకి వెళ్ళే టైంలో తాంబేలు కుందేలు కలిసి పంది వేసుకున్నాయంట. తాంబేలు కుందేలు కలిసి పంది వేసుకుంటే ఈ కుందేలు ఏం చేసిందంటే చాలా ఎక్కువగా పరిగెడుతుంది కదా, తాంబేలు మెలుగు నడుస్తుంది. అప్పుడు ఇది ఏం చేసిందంటే రాత్రి అంతా కూడా ఏటకెళ్ళి వచ్చి కొంచెం బతకం ఉండి అలా కునికేద్దాంలో బాగా ఎండకుంది. ఈ తాంబేలు మహా వెళ్తే పడుకులు వేసేదానికి ఏమి వెళ్తారో పర్లంగా లెక్క వెళ్తుంది దాని మోకం. నేను 4 అంగులు వేసానంటే 10 అంగాలు వెళ్ళిపోతానని కొంత గర్వంతో ఏం చేసిందంటే ఆ కుందేలు ఏం చేసిందంట, కునికేసిందంట. దేవునికి స్తోత్రం. ఎవరిని నిర్లక్ష్యం చేసింది? తాంబేలుని నిర్లక్ష్యం చేసి కునికేసేటప్పటికి ఈ తాంబేలు ఈ కుందేలు దాటుకొని వెళ్ళవలసిన గీతకే వెళ్ళిపోయింది. దీనికి మెదుగు వచ్చి కళ్ళు నలుపు చూసుకునేటప్పటికి గీత దగ్గరలో ఉన్నాడు తాంబేలు. అంటే దీని యొక్క నిర్లక్ష్యం ఏంటంటే నేను 4 అంగలు వేస్తే అదంతా దాని బతికేంత ఇల్లు అక్కడ నడిపోతాను అనుకోండి అంతే. అంటే దేని మీద ఆధారపడ్డది అది? దాని యొక్క స్వశక్తి మీద, తన యొక్క బలం మీద, తన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డది ఈ యొక్క కుందేలు. కానీ తాంబేలు వినయముగా, విధేయత, మెల్లిగా విశ్రమించకుండా పాగుతూనే ఎలుకుంటే వెళ్ళి ఏం చేసిందంటే పందెం గెలిచేసింది. అది కుందేలు తాంబేలు ఏంటంటే తాంబేలు మీద కుందేలు వెళ్ళడం ఏంటంటే కుందేలు ఎంత ఉంటుందండి? అది ఎంత ఉంటుందా? తాంబేలు మీద కుందేలు పందెం గెలిచేసింది. అసలు ధైర్యం చూడాలి. అసలు దాని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నానంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కుందేలుకి తాంబేలు మీద పోటీ పట్టక అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి దేవుడిచ్చిన ధైర్యమే. కానీ అది ఏం చేసిందంటే తన బలం మీద ఆధారపడిపోయింది. మయ్యాన్ని ఫస్ట్లో బాగానే వచ్చింది రన్నంగులోకి, మధ్యలోకి వచ్చి ఏమైంది? ఎర్రబడిపోయి గర్వించి పడుకుంది. ఈ మెలుకుగుండి ఏం చేసిందంట? పందెం కొట్టేసి. నువ్వు మెలుకుగుండి ప్రార్థన చేసావు, పందెం కొట్టేస్తావు. లేదు నీ నిర్లక్ష్యపడి మనుషులకు చూసి, వాళ్ళకి చూసి, వీళ్ళకి చూసి నీ బలం మీద, నీ శరీరం మీద చూసుకున్నావు అనుకోండి, నీ బలం మీద నువ్వు ఆధారపడ్డావు అనుకో, వెనకబడిపోక తప్పదు. అందుకనే బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. దేవునికి స్తోత్రం. నీ బలం మీద నువ్వు ఎప్పుడు ఆధారపడుకో, యెహోవా మీద ఆధారపడు. యెహోవా కోసం ఎదురు చూసేవారు ఏం పొందారమ్మా? నూతనమైన
బలాన్ని పొందుతారు. నూతనమైన బలం మీద ఆధారపడి, కానీ నీ స్వశక్తి మీద, నీ బలం మీద, నీ తెలివితేటల మీద ఆధారపడితే నీ బతుకు ఏమైపోద్దంటే ఆ కుందేలు మీద అయిపోద్ది. అంచేత మనం ఎందుకు వెళ్ళాలంటే వినయము విధేయత. తాంబేలులో వినయము విధేయత మాదిరి. మెల్లిగా వెళ్ళింది, పందాన్ని కొట్టేసింది, గర్వించి కునిగేసింది, ఓడిపోయింది. అంచేత నిద్రమత్తులారా, అందుకే యేసు ప్రభు 2-3 సార్లు శిష్యుల దగ్గరికి వచ్చి, ఈ రాత్రి అయినా ఒక్క క్షణం నా గురించి మీరు మెలకువగా ప్రార్థన చేయలేరా అడిగాడా? పడుకుని నిద్రపోతున్నారని, నిద్ర భారం అయిపోయి పైరప్ప కింద అడిపోతుంటే భారం అయిపోయిన వాళ్ళని చెయ్యేసి తట్టి, కొంతసేపు అయినా నా గురించి మీరు మెలకువగా ఉంటే అలా జరిగేదా? మెలకువగా ప్రార్థన చేస్తే అలా జరిగేదా? వాళ్ళు మెలకు కలిగి ఉన్నారా? నిద్రపోయారు. అలాగే ఈ కుందేలాగా నువ్వు నేను నిద్రపోయావనుకోండి, తాంబేలు కొట్టుకుపోతుంది. అంచేత తాంబేలు దేవుడి మీద ఆధారపడ్డది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కుందేలు తన సొంత బలం మీద ఆధారపడ్డది, వెనకబడిపోయింది. ఎవరైతే దేవుని బలం మీద ఆధారపడతారో, ఐగుప్తీయులను కూడా వంచేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని గద్ద రక్కల మీద మోసుకొచ్చినట్టు తన ఉన్న చోటకి తీసుకొచ్చాడు. మూడవదిగా ఏంటండి, నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో కొన్ని శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, వేదనలు వస్తాయి. డోంట్ కేర్. చెవిటి దానికి వల్ల ఉంటవే. ఏం పెట్టుకోవాలి? చెవులే ఉండాలి, దూదులు ఉండాలి. అలాంటప్పుడు చెవిటి వారి వలె చెవులుండి కూడా వెదల వారిగా ఉండాలి. కొన్ని విషయాల్లో విన్నామనుకో ప్రమాదం. అంచేత నేనేం చెప్పాను నిన్న, ఈరోజు, రేపు కూడా సాతాను సమాజము, సాతాను యొక్క శక్తి ఎక్కువ. దైవశక్తి కంటే దైవశక్తి కంటే క్షుద్ర శక్తులు బలం ఎక్కువగా ఉంటాయి. మనం జాగ్రత్తగా ప్రార్థనలో ఉండాలి. మన మీదకి ఎరగబడి వచ్చినా సరే నోరు మూసుకు ప్రార్థన చేయడమే, అంతే కదండి. ఏం చేయాలి? క్షుద్ర శక్తులు మన మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో అన్నాడు. అలాగే మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడాలి. ఎవరైనా సరేనండి, వాళ్ళు వీళ్ళని భేదం ఏమి లేదు. నోరు మూసి కూర్చుంటే ఓగి ఆడపోతారని, అవునా కదంటారా? అది ఓగి ఆడపోతారంటే ఎదురు ఏం చేస్తా? గరితన్న గాడిద పోద్దని ఏం చేస్తా? ఎంతకాలం పెడతా? స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట నేను ఇప్పుడు చెప్పింది ఏంటమ్మా? నీవు దేవుని కొరకు కనిపెట్టేవాడు అప్పటికి కూడా ఏం పడ్డమ్మా? ఏం పడ్డా? 25 కీర్తన 25:3లో యెహోవాను కనిపెట్టుకొని ఉండివాడు సిగ్గునందడు. దేవుని మీద ఆధారపడ్డవాడు సిగ్గుపడరు. సిగ్గుపడవలసిన పరిస్థితి దేవుడు ఎప్పుడు మనకి, తల దించుకోవాల్సిన పరిస్థితి దేవుడు ఎప్పుడు మనకి తీసుకొని రాడండి. 4వ మాట కూడా చూద్దాం. కీర్తన 27:14 చూడమ్మా. 27:14 త్వరగా. సైన్యములకు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అంతేనా? అయిపోయిందా? ఇంకా ఉంది అడుగుని? లేదు. ఏం కలిగి ఉండాలండి మనము? ఏం కలిగి ఉండాలి? ధైర్యముగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళకి ఉండవలసింది 2 ఏంటంటే, 1 ధైర్యం కావాలి, 2 నిబ్బరం అనేటువంటి మనసు కావాలి. ఏ మనసు అన్నది? చంచలమైన మనసు కాదు, నిబ్బరమైన మనసు. కనిపెట్టి కొన్ని ఉండుము నా మనస యెహోవా కొరకు నీవు ధైర్యమును తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుండనేమో. నా మనస నిబ్బరముగా నుండనేమో. సర్ప సంతానము నీ మీద పగబట్టి సాధాను సమాజము నా మీదకి లేచినను. సర్ప సంతానము నా మీద పగబట్టి సాధాను సమాజము నా మీదకి లేచినను. దయగలిగిన నా తండ్రి దయగలిగిన నా తండ్రి దాక్షణ్యపూర్ణుడు నా విజ్ఞాపన విని నాకు త్రోవ చూపును. నా విజ్ఞాపన విని నాకు త్రోవ చూపును. విజ్ఞాపనలుగా
ప్రార్థన చేయగా నాకు దేవుడు, నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నాకు దారి చూపిస్తాడంటే, నేను నమ్ముకున్న దేవుడికి నేను విజ్ఞాపన చేయగా, ఏమండి అంతేనా? నా విజ్ఞాపన విని నాకు త్రోవ చూపెను. ఎవరికి ఎవరు విజ్ఞాపన చేస్తే వాళ్ళకి దేవుడు ఏమైనాడంట? త్రోవ చూపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నా విజ్ఞాపన విని నాకు త్రోవ చూపెను, కనిపెట్టి కొనియుండుము. అంచేత యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. కనిపెట్టుకుని ఉంటే నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఒకవేళ నీ వెళ్ళే మార్గాన్ని కంచెలు పాతవచ్చు, నీ వెళ్ళే మార్గంలో రాళ్ళు రప్పలు ఉండొచ్చు, ఎత్తిపల్లాలు ఉండొచ్చు. దేవుడు అన్నిటిని కూడా చదును చేసి నీ వెళ్ళవలసిన మార్గాన్ని దేవుడు ద్వారం తెరిచి చేరవలసిన చోటుకి దేవుడు నన్ను చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 84:7 కూడా చూద్దామా. చూడసారి కీర్తన 87:4-7 చూడండి. అలాగూ కనుక నీవు దేవుని మీద ఆధారపడితే ఒక్కసారి వచ్చి పడిపోదండి అన్నాడా దేవుడు. ఒకసారి పెద్దనం అయిపోతాను చెప్పాడా? ఇవాళ చెరువులో రయ్యేసి రేపు పొద్దున్నెళ్ళి పట్టేస్తా కుదురుతుందా? ఇవాళ చేప వేసి రేపు పట్టేస్తా కుదురుతుందా? ఇవాళ విత్తనం వేసి రేపు కోతకి వెళ్తే కుదురుతుందా? దానికి కొంత టైము పడుతుంది, కొంత టైం పడుతుంది. ఆ టైం దాకా కొంచెం కష్టపడాలి. కష్టాలు లేకుండా కానీ కూర్చుని పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే, దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు నువ్వు పడిన శ్రమలకి నువ్వు మొర్రపెట్టి దేవుడి మీద ఆధారపడితే కనుక అక్కడ అంటున్నాడు చూడండి. 84 కీర్తన 7వ వచనంలో ఏమైందంటే, నానాటికి నీవు బలాభివృద్ధి నొందుతావు అని చెప్తున్నాడు. అక్కడ వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. దేవునికి స్తోత్ర. ఎవరి వరకు ఎదురు చూస్తే, ఎవరి కొరకు ఎదురు చూస్తే, దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఎదురు చూస్తే కనుక వాళ్ళు నానాటికి ఏం పొందుతారంట? బలాభివృద్ధి పొందుతారు. కానీ బలహీనులు మాత్రము అవ్వరు. లోకములో ఉన్న వాటి వైపుకు చూసిన వారు బలహీనులు కావచ్చేమో, కానీ ఈ లోకంలో ఉన్న వాటి యందు ఆనుకున్న వారు బలహీనులను కావచ్చేమో, కానీ దేవుని మీద ఆనుకున్న వాళ్ళు, దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళు నానాటికి బలాభివృద్ధి చెందుతారు. కానీ బలహీనులు మాత్రము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్నం మీద వాక్యం ముగిస్తాను. 5 నిమిషాల టైం ఉంది. ఈ మధ్యాహ్నానికి వాక్యాన్ని ముగిస్తాను. చెప్పుకుండా పోతే బోర్డు ఉన్నాయి. ఆయన కోసం ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుతాం. అవునా కదా? ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, నిర్గమకాండములో వాడు మొర్ర పెట్టగా ఆ భయంకరమైనటువంటి ఆ శోధనలో నుండి గద్ద రెక్కల మీద పిల్లలను ఎలా మోసుకొచ్చిందో ఆయన మన శ్రమల నుంచి బయటికి విడిపించుకొచ్చాడండి. ఒకప్పుడు దరిద్రాన్ని అనుభవించాం, ఒకప్పుడు కన్నీరు అలపారములు చేసుకున్నాం. అప్పుడు మన అనుకున్న వాళ్ళే మన ముఖం చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. ఇవాళ మనం బాగున్నాం అనకు ఈ రోజుని మనకు తెలియని చుట్టాలు కూడా ఈ రోజున మన ఇళ్ళకి వస్తూ ఉంటారు. ఎందుకని? నువ్వు బాగున్నావు కనుక. నువ్వు బాగుండడానికి కారణము ఈ రోజు నీ చుట్టూ ఉన్న మనుషులు కాదు. నువ్వు ఎవరి మీద అయితే ఎదురు చూసావో, ఎవరి కొరికైతే నువ్వు ఎదురు చూసి ఎవరి మీద అయితే నువ్వు ఆనుకున్నావో ఆయనే ఈరోజు మొదటిగా ఆయన వైపు చూసిన వాళ్ళు నూతన బలము. రెండవది ఐగుప్తులో ఆయన వైపు చూసి కానీ ఆయన ఐగుప్తు బానిస నుండి బయటికి విడిపించుకొచ్చిన దేవుడు. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుని కొరకు కనిపెట్టిన వాడు ఎన్నటికీ కూడా సిగ్గునందరు. సిగ్గు పడనివ్వడు దేవుడు. ఇప్పుడు దేవుడు అని ఎడుతున్న 10 ఏళ్ల బట్టి నీకేం కలిగిందని అనే పరిస్థితి వచ్చినా కానీ వాళ్ళ ఎదుట దేవుడు నిన్ను సిగ్గుపడనకుండా తల ఎత్తుకునే నడిచే పరిస్థితి దేవుడు నీకు తీసుకొని వస్తాడు. నాలుగవదిగా ఇక్కడ ఏముందమ్మా? నాలుగవది ఏముంది? నీ కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గునందరు. తర్వాత ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని కొరకు కనిపెట్టుకునిట. కీర్తన 27:14 చదివే కదా. అయిపోయిన తర్వాత 84:7 రాయబడి ఉంది, నీవు నానాటికి బలాభివృద్ధిని అందుతావు.
నొందాలి అంటే నువ్వు అంచెంచులుగా ఎలా ఉండాలి కిందటి సంవత్సరం ఎలాగ ఉన్నావు ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటే నువ్వు అభివృద్ధి అవుతావు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నీవు నా వైపుకు చూస్తూ ఉంటే నానాటికి డౌన్ అవుతావు అన్నాడా? అభివృద్ధి చెందుతావు అన్నాడు. మరి మనం అభివృద్ధి కోసము దేవుణ్ణి అడుగుతున్నాం కదా, మంచిదే, అడగటం తప్పులేదు. అభివృద్ధి పొందాలని మనం కోరుకుంటున్నాం కదా. ఏ సంబంధమైనటువంటి వాటిలో మనం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అభివృద్ధి ఉండాలా వద్దా? ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అభివృద్ధి కావాలి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసే విషయంలో మన అంతరంగంలో లెక్కలు వేసుకోకూడదు. దేవునికి మనం ఉన్న దాంట్లో ధారాళంగా దేవుడికి ఇచ్చామా, మనకు లేనిది దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. అందులో ఏమాత్రము సందేహం లేదు. నీ కోసం నువ్వు, నా కోసం నేను, మనం ఏం తలంబాల కింద పెట్టి దాచుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. పేద యదవరాలు 2 కాసులు ఎట్టుకొచ్చి ఇచ్చిందంట. పేద యదవరాలు, అవునా? యేసుప్రభు ఎక్కడున్నాడు? కానుకలు పెట్టి దగ్గర ఉన్నాడు. ధనవంతుడు తమకున్న దాంట్లో కొంత తీసి, మనకి కొంత తీసి కానుకల్లో కొంత వేసారు, కొంత వాళ్ళు దాచుకున్నారు. ఒక పేద యదవరాలు, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఈ 2 కాసులు పట్టుకెళ్ళి అందులో వేసి, ఎవరంటే ఎవరామె? ఒక పేద యదవరాలు. జాగ్రత్తగా వినండి మీరు. అంటే ధనవంతులు మీరందరికంటే ఆమె ఎక్కువగా వేసిందని యేసుప్రభు సాక్ష్యం చెప్పాడు. పెద్ద వాళ్ళందరూ 4 ఖర్చుకున్నారు. ఏంటి మేము ఇంతంత లావుని, ఇంతంత ఎత్తి, ఇంతంత ఐశ్వర్యవంతులు పోయి ఉంటే మాకంటే ఎక్కువ వేశారు. ఇక్కడ ఎవరు వేసినాడంటే ఆ పేద యదవరాలు వేసింది. పేద యదవరాలు తనకు ఉన్నదంతా తన కోసం ఉంటే ఏమి దాచుకోకుండా నా కోసం ఇచ్చింది కనుక ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ధనవంతులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అక్కడ ఉన్నారు. కానీ ఆ పేద యదవరాలని దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. మీరెంతమంది ఇక్కడ ఉన్నప్పటికీ ఆ పేద యదవరాలు ఆమెకున్నదంతా నాకు ఇచ్చింది అని వాళ్ళు కొంత దాచుకొని కొంత ఇచ్చారు వాళ్ళు. కానీ ఇవి దాచుకోలేదు. 2 కాసులు అంటండి, 2 కాసులు బంగారం దేవునికి ఇచ్చింది. ఇవాళ కాసు ఎంతండి? ఇవాళ ₹1,00,000. 2 కాసులు అంటే 2,00,000 రూపాయలు. నువ్వు జేబులో 10 రూపాయలకి అయితే తెచ్చి కానుక వేసి వెళ్ళిపోతే అదే నువ్వు గొప్ప అనుకున్నావు. కానీ ఆ మనిషి 2 కాసులు బంగారం అంటే 2,00,000 రూపాయలు కానుక వేసింది. నువ్వు వేసిన 10 రూపాయలకి ఆ మనిషి వేసిన 2,00,000కి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడరావండి. ఆ మనిషి వేసిన 10 రూపాయలకి ఈ మనిషి ఇచ్చిన 2,00,000 రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా? పొరపాటును కూడా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆమెను నేను ఆశీర్వదిస్తాను, ఆమె ప్రార్థన నేను వింటాను. ఎవరి ప్రార్థన? యదవరాలు ప్రార్థన నేను వింటాను. ఎంచేదంటే వాళ్ళు నా మీద ఆధారపడ్డారు. తనకంటూ ఏమీ లేకుండా నాకు సమస్తం ఇచ్చేసింది కనుక ఆమెకు లేనిది నేను ఇస్తానన్నాడు. అందుకే యదవరాలు ప్రార్థనలకు ఇస్తే దేవుడు కార్యం చేస్తాడు. చంటి బిడ్డల ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మధ్య రకంలో ఉన్నామని చూసే మనలాంటి వాళ్ళు మన ప్రార్థనకి అంత పొట్టు తక్కువ. వాళ్ళ ప్రార్థనకు ఉన్నంత పొట్టు మన ప్రార్థనలో ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మంది బాగోవాలని నువ్వు ఎప్పుడైతే కోరి ప్రార్థన చేసావో నీ బాగు దేవుడు విడిచిపెడతాడా? నేను సిగ్గుపరుతాడా? నేను దిక్కులేని దాన్ని విడిచిపెట్టడా? నిన్ను ఎక్కడ తలదించుకునే పరిస్థితి రాకుండా దేవుడు కాపాడుతున్నావు అంటున్నాడు. ఆలస్యమైన ఎక్కడో ఆశ్చర్యమైన కార్యము దేవుడు చేస్తాడు. తొందరపడకూడదు. ఆలస్యమైనా సరే ఆశ్చర్యమైన కార్యం చేసేవాడు మన దేవుడు, అన్యాయస్తుడు కాదు. అంచేత ఆయన కార్యం కోసం మనము ఎదురు చూసేవారు ఉండాలి. నానాటికి అయినా మనల్ని ఏం చేస్తాడంట? బలాభివృద్ధిని కలగజేస్తానంట. నానాటికి అంచెంచెలుగా మీరు అభివృద్ధి పరచబడతారు, మీరు దీవించబడతారు. అనేకులకి మీరు ఆతిథ్యం చేసేవారికి ఉంటారు. కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకునే పరిస్థితి మీకు రాదు. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి మీకు రాదు. మీరే ఒకరికి ఇచ్చే విధంగా నేను ఆశీర్వదిస్తాను. ఎవరి కోసం? ఆయన కోసం ఎదురు చూస్తే కనుక. అవునా కాదంటారా? మరి ఇవాళ చాలామంది ఎవరికి చూస్తున్నారండి? ఎవరి వైపు చూస్తున్నారు? లోకం వైపు చూస్తలేదా? ఏమండి? లోకంలో ఉన్న వాటి వైపు చూడలేదా? లోకంలో ఉన్న వాటి చుట్టూ తిరుగుతున్నారు ఇవాళ చాలామంది. ఏరి మందిరానికి వచ్చేవాళ్ళు అక్కడ ఈరోజు రేపొద్దున దేవుడు అడగడా? పలానా రోజు నా మందిరంలో లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అడగడా దేవుడు? దేవుడు అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పగలవా? ఎలాగ నేను ఆశీర్వదించాలి? నానాటికి బలాభివృద్ధి చెందవలసిన నీవు
ఎందుకు నీవు ఇంకా దరిద్రాన్ని అనుభవించాలి? దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అభివృద్ధి చెందాలి, దేవుని వైపు చూడు. ఆఖరిగా మరొక మాట, దేవునికి స్తోత్రం. 92వ కీర్తన 13, త్వరగా తీయాలి. 92వ కీర్తన చూడండి. నువ్వు ఇంటి దగ్గర కూర్చుని ఆసమ్మ కౌరులు, బోసమ్మ కౌరులు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు పలకరించి చెప్పుకుని కానీ టైం వేస్ట్ చేసుకునే దానికంటే నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అమ్మా యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు నా దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుని మందిరములో నాటబడిన మొక్కల వలె ఉంటే దినదినము మీరేమవుతారంట? ఏమవుతారంట? వర్ధిల్లుతారు అని రాయబడి ఉంది. ఉందా లేదా? దేవుని మందిరానికి వెళ్తే మనము ఒక 500 కూలి పని మానుకునో లేకపోతే 700 కూలి పని మానుకునో ఇవాళ మన పనులు కట్టబెట్టి దేవుని మందిరానికి వెళ్ళిపోతే దేవుడు మనల్ని అనాథలుగాను దరిద్రులుగా మారుస్తాడా? ఒక్కరోజు నువ్వు పని మానేస్తే దేవుడి కోసం మిగతా 6 రోజుల పని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 6 రోజుల పని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్తే నువ్వు గంటలు లెక్కేసుకుంటావు. ఆ పని పోతుంది, ఈ పని పోతుంది అనుకుంటావు, ఇంకో పని పోతుంది అనుకుంటావు. ఈ వారం కదా మళ్ళీ వారం వెళ్ళొచ్చు అనుకుంటావు, మళ్ళీ వారం కదా ఇంకో వారం, ఈ ఆదివారం మళ్ళీ వారం వస్తుందా? నీకు గలిసిపోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలవా? ఒలిగిపోయిన నీళ్ళని మళ్ళీ నువ్వు ఎత్తగలవా నేలలోంచి? ప్రియమైన దేవుని బిడ్డ, కాలం చాలా విలువైనది. నువ్వు 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినం విశ్రాంతి దినము. నువ్వు 6 దినాలు కష్టపడి పని చేసుకుని 7వ దినము నీ యొక్క ప్రథమ ఫలమును 10వ భాగంలో సన్నిధికి ఇచ్చి నీవు మొక్కుబడి చేసుకుని వెళ్ళినట్ల మిగతా 6 రోజులు నీకు ఖాళీ లేకుండా నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీకు చేతి నిండా సమృద్ధిగా పనిని కలగజేస్తాను. నువ్వు నానాటికి బలాభివృద్ధి చెందడమే కాదు, అలాంటి వాళ్ళు నా మందిరములో నాటబడిన వారై. ఎవరి మందిరంలో? దేవుని మందిరములో నాటబడిన వారై. నాటబడి ఉండాలి. నాటబడిన మొక్క దినదినము అభివృద్ధి చెందుతుంది, పచ్చదనం కలుగుతుంది. పీకేసాగడ పెట్టు మొక్కని ఎలా ఉంటుంది? పీకేసాగడ పెట్టిన మొక్క ఎలా ఉంటుంది? మన్నులో ఉన్న మొక్క ఎలా ఉంటుంది? మీరు చెప్పండి ఇప్పుడు నాకు. అమ్మా, ఏది పచ్చగా ఉంటుంది? పీకి పైనట్టుంది పచ్చగా ఉంటుందా? లేకపోతే మన్నులో ఉన్నది పచ్చగా ఉంటుందా? మన్నులో ఉన్నది పచ్చగా ఉంటుంది. దేవుని మందిరంలో మనం ఏమై ఉండాలంట? పీకి పైనట్టు మొక్కలాగా ఉండాలా? నాటబడిన మొక్కలాగా ఉండాలా? నాటబడిన మొక్క కలకాలం అక్కడే ఉంటుంది. పీకి పైనట్టుంది ఎట్టుగాలి ఎత్తట్టు ఎగిరిపోదు. ఇంకేదో దానికి ఏమి లేదు, మన్నులో ఏళ్ళు లేనందువలన మన్ను పైన ఉంది. అది రోజు రోజుకి ఎండిపోవడమే తప్ప ఫలాభివృద్ధిని పొందదు. ఎందుకని? అది మన్నులో లేదు కనుక. మీరైతే నా మందిరములో ఎలా ఉన్నారు? నాటబడిన వారోయ్ అనగా నాటబడిన మొక్క ఎంత పచ్చగా ఉంటుందో మీరు నా మందిరానికి వచ్చినంత కాలము కూడా మీరు పచ్చగా నిజగలాడుతూ మీ కుటుంబాలు ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంటాయి. మీరు దేవుని మందిరానికి మీరైనా నేనైనా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనం నాటబడిన వారు మన కుటుంబాలు పచ్చగా ఉండాలి. 365 రోజులు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఎవరి వైపుకో చూడటం కాదు, మన దేవుడి వైపు మనం చూసినప్పుడు మనము అనేకులకు ఇచ్చేవారుగా ఆశీర్వదించే దేవుడు మనకు తోడై ఉండగా మన దేవుడు మనం పక్కన పెట్టుకుని మనకిచ్చేవాడిని మనం పక్కన పెట్టుకుని ఆళ్ళంక ఏళ్ళంక చూడటం ఎందుకండి? ఆళ్ళంక ఈళ్ళంకలా తిరగడం ఎందుకండి? సమయాన్ని వృధా చేసుకోవడం దేనికోసం? అందుకే ఆదివారం నీకు ఎన్ని పనులున్నా దేవుని మందిరానికి మా మొగతూరులో నుండి పిట్టల బొంగి దగ్గర కొట్టుంది. అది టీ అమ్ముతారు, టిఫిన్ అమ్ముతారండి. అంటే సోడ కొట్టు లాంటిది. ప్రభుని నమ్ముకున్నారు. ఆదివారం వాళ్ళకి ధనం వేసినా సరే డోర్ కింద దింపేసి చర్చికి వెళ్తారండి. అమ్మకం రోజు 5,000 అమ్ము, 10,000 అమ్ము, 10,000 రూపాయల అమ్మకం కూడా దేవుని ఎదుట బలాదూరి కింద చూస్తారండి. ఎందుకని? ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ లోకంలో ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆ కొట్లో ఆ రోజు ఆదివారం చర్చి కట్టేస్తే పోతే 5,000 రూపాయల బేరం పోదు. 5,000 రూపాయలు కూడా వాళ్ళు దేవుని నిమిత్తము ఎలా ఎంచుకున్నారు? వాళ్ళు పెంటతో సమానంగా ఎంచుకున్నారు కనుకనే దేవుని మందిరానికి కొట్టి కట్టుకుని వస్తారండి. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే నానాటికి బలాభివృద్ధి చెందుతున్నారు. కారణం ఒక్కరోజు దేవుడికి ఇస్తే 6 దినాలు దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఒక్కటి నువ్వు ఇస్తే
ఒక్క రూపాయి నువ్వు దేవుని కోసం ఖర్చు పెడితే 7 రూపాయలు దేవుడు తిరిగి మనకి ఇస్తాడండి. 7 రెట్లు ఇస్తాడండి. ఇది దేవుని యొక్క వాగ్దానాలు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నా నామములో నీవు అనలేదు. అక్కడ నీవు అన్నాడా, మీరు అన్నాడా? చదవం ఒకసారి. యోహాను 14:14 ఒకసారి చదువు. ఆ వాగ్దానం నాకు కాదు, మనందరికీ. నేను ఎప్పుడు పచ్చాంగ వాగ్దానం తీసుకుంటే సేవలకు వచ్చిన కొత్తదనంలో సంఘాన్ని కొట్టి నా కోటి తీసుకునేవాడు. అది కరెక్ట్ కాదని తెలుసుకుని అది జాగ్రత్తగా వినండి రామ్ కుమారి గారు. నా నామమున మీరు అంటే ఎవరు? నువ్వు అంటే నేను, మీరు అంటే అందరం. అవునా? మరి దేవుడు సంఘానికి ప్రార్థన చేసి వాగ్దానం తీస్తే నువ్వు అనే మాట వచ్చిందనుకో, అది నమ్మదగిన మాట కాదు. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నా నామమున మీరు అందరూ కలిసి నన్నేమి అడిగినను నేను చేస్తాను. మనమందరం కలిసి ఏం చేసాం? ఇక్కడ ప్రార్థన చేసాం. దేనికోసం అదే ప్రార్థన చేసామో అంతకంటే ఎక్కువ దేవుడు మనకి ఇచ్చి తీరుతాడు. అది మనకి ఇచ్చిన వాగ్దానం. నాది కాదు, మందే. గుర్తుపెట్టుకోండి. ఎవరిది? మందే, మనందరిది ఆ వాగ్దానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని మనం ఏమడిగినా ఇస్తాడన్నాడని చెప్పి పక్కింటి వాళ్ళది, ఆ పక్క వాళ్ళది కూడా మాకు కలిపే ప్రభు అని అడుగుతామా? ఈ పక్క వాళ్ళది కలిపి బాబా అని చెప్పి అడుగుతామా? అంటే ఉండే. అలాగే మనకి అన్యాయపు సొమ్ము మనకి వద్దు. ప్రభు నశించిపోతున్న ఆత్మలు కావాలి. ప్రజలు నశించిపోతున్నారయ్యా, ఆకలితో అలమటించిపోతున్నారయ్యా. ఆత్మీయ ఆహారం లేక, ఆత్మీయ పానము లేక ఎంతోమంది దప్పికతో ఎండిపోతున్నారయ్యా. వారి జీవితాలు నాశనం, పతనమైపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు ప్రభువా. అటువంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలంట? ప్రభువా, వాళ్ళు తిరిగి మళ్ళీ బ్రతికించయ్యా. వాడు కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తిరిగి బ్రతికించయ్యా. అలాంటి ఆత్మలు మాకు సహాయం చేయండి. నశించిపోతున్న ఆత్మలు మాకు సహాయం చేయండి. మాకు ఒక మంచి మందిరం కావాలి నాయన, మాకు మంచి స్థలం కావాలి ప్రభువా. మా సంఘం అంతా అభివృద్ధి చెందాలి నాయన. అప్పుడు మేమందరం ఆశీర్వదించబడతాం తండ్రి. మొదటి నీ పని మేము చేయాలి నాయన. మాకు సహాయం చేయమని మనమందరము కల్మోసం లేకుండా ఏక మనసు, ఏకాత్మ, ఏకగురి కలిగి ప్రార్థన చేసిన రోజు దేవుడు మనకు చేయడండి. చేతనన్నవుడైనా ఆశాపు చేయమని చేయన అండి. ఒకసారి ఒక అమ్మాయిది పెళ్లి జరుగుతోంది. పెళ్లి జరుగుతున్న సమయంలో ఒక 1,25,000 రూపాయలు కట్నం ఇవ్వాలి, ఒక 75,000 రూపాయలు పెళ్లి ఖర్చు కావాలి, మొత్తం 2 లక్షలు కావాలి. ఎవరినో ఒక అసాంను అడిగితే అతను ఇస్తాను అన్నాడండి పాపం. పెళ్లి రోజు వరకు కూడా ఇస్తానని చెప్పి తీరా పట్టుకెళ్ళి కట్నం పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చే రోజుకి ఏమన్నాడు? నా దగ్గర దొరకదయ్యా, ఎక్కడైనా చూసుకోవయ్యా అన్నాడు. ఏమైపోవాలి బతుకు? ఆలోచించండి ఒకసారి. ఏమైపోవాలి? అప్పటికప్పుడు పెళ్ళి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒక్క రూపాయి తక్కువైతే ఊరుకోమన్నాడు పెళ్లి కొడుకోండి. మీరు ఇచ్చే డబ్బులతో పనులు మొదలెట్టుకోవాలంటున్నారు. ముందట్టుకెళ్ళి 1,25,000 ఇవ్వాలి. అతని దగ్గర 25,000 ఉంది, 1,00,000 రూపాయలు కావాలి. అప్పటికప్పుడు మొగల్తూరులో మా ఇంటి దస్తవేజులు తనఖా పెట్టి 1,00,000 రూపాయలు ఇప్పింతే ఆ డబ్బట్టుకెళ్ళి ఆడికి ఇచ్చి పిల్ల పెళ్లి చేశాడు. పిల్ల ఈ రోజునే సంసారం నిలబడదామని తర్వాత కొన్ని సమస్యల వల్ల ఏదేమైనా మన జీవితంలో ఏమైనా లోటుపాట్లు వచ్చినాయంటే మన మీద మనం ఆధారపడి పనులు చేస్తేనే లోటు వస్తుంది. కానీ దేవుడి మీద ఆధారపడి ప్రభా నా ఇంటి పని అంతా నీ చేతులకు అప్పగిస్తున్నా, ఈ ఇంటికి నీవే యజమానుడిగా ఉండి ఏం కావాలో నువ్వే చూసుకోమని చెప్పి ఆయన మీద భారం పెట్టేసాం అనుకోండి, చూసుకుంటాడా? ఖచ్చితంగా చూసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ మాంగారు ఇప్పుడు రామందిలో ఉన్నాడు అనుకోండి, బాగా మాకు ఇది కావాలంటే వాళ్ళు మాంగారా ఒప్పుకోడు. వాళ్ళ అత్తగారు అత్త నువ్వు చేయాలి, నువ్వు చేయకపోతే అలా కుదురుతుంది, ఇది నీ ద్వారాగానే జరగాలని చెప్పి కట్టుకున్నాడు అనుకో, ఖచ్చితంగా చేస్తుంది. ఒకటి ఆవిడకున్నా లేకపోతే ఖచ్చితంగా తలైనా తాకడి పెట్టి ఎదురంగా చేస్తుంది. అంత సత్తా కలిగినటువంటి వ్యక్తి. అంటే ఆవిడ నేను పొగడుతున్నానని కాదు, శక్తి మనలో ఉండాలి. ఆ నమ్మకం అడిగేవాళ్ళు కూడా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అడిగితే ఇస్తారా? ఎవరు? ఆ సత్తా ఉన్న వాళ్ళని అడిగితే దయాగుణం ఉంటుంది. ఎప్పుడు కూడా పెట్టేవాళ్ళు తిడతారు, తిట్టేవాళ్ళు పెడతారు. ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. పొడమాలే ఉంటారండి కొంతమంది, వాళ్ళు తిట్టరో పెట్టరు, మౌనంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత పొడమలో ఉండేవాళ్ళు కంటే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు మనకు మంచోళ్ళు అండి. మనకు వాళ్ళే కావాలి. దేవునికి స్తోత్రం.
ఆఖరిగా మరొక మాట చదివేసి ముగించుకున్నాం. దేవుని మందిరములో మనం నాటబడిన వారం అయితే, అమ్మా, దేవుని మందిరములో మనం నాటబడిన వారం అయితే మనం ఏమవుతాం అమ్మా? సచ్చా ఏమవుతాం? దేవుని మందిరములో మనం నాటబడిన వారం అయితే ఏమైంది? 92:13 మూసేసినప్పుడేని చూడు తొందరగా. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఏమవుతారమ్మా? వర్ధిల్లుతారు. అంచేత వర్ధిల్లాలి అంటే నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా నీవు ఆచరించాలి. అప్పుడు నీవైనా నీ పిల్లలైనా నీ కుటుంబమైన అభివృద్ధి చెందుతారు, దినదినము వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. ఆఖరిగా 103వ కీర్తన 5వ వచనాన్ని చూసుకుని ఊహించేసుకుందామండి. 103:5 అమ్మా ఏంటది నువ్వు చదివేది? 103వ కీర్తన 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త దగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుదును. దేవునికి స్తోత్రం. నా మందిరములో నాటబడిన నా ప్రజలను అండి మేలుతో నేను వాళ్ళ కుటుంబాలను వాళ్ళ హృదయాలను తృప్తిపరుస్తాను. అంటే సగం పెట్టి సగం లేకమన్న వాళ్ళు కానీ, లేకపోతే సగం సాయం చేసి సగం సాయం నేను చేయలేను అన్నట్టు కానీ అలాంటిది ఏమి లేకుండా దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళను నేను తృప్తిపరుస్తాను. ఈ లోకంలో మనల్ని తృప్తిపరచగలిగిన వాళ్ళు ఎవరున్నారండి? అమ్మా, నీకు 1 కేజీ బంగారంతో నీ తృప్తా? ఇంకో 2 కేజీలు ఇస్తే బాగుండి మోసుకుపోతాను అనుకుంటాం, అవునా? అది 1 కేజీ బంగారం ఇస్తే సరిపోద్దా? చాలా. అదే ఇస్త్రేసి ఇప్పుడు అన్నం పెట్టి శుభ్రంగా 4-3 సార్లు వడ్డించాం అనుకో, 4వ సారి వచ్చేదాడు ఏం చేస్తావు నువ్వు? అయ్యి బాబుకి నేను తినలేనండి. ఏం చేస్తావు? కడుపు నిండిపోయినా తింటావు నువ్వు, ఇంకా తినలేవు. అంటే దాన్ని ఏమంటారు? తృప్తిగా మాట్లాడరావండి. మరి అలా చెప్పడానికి ఏంటి? గతంలో ఎప్పుడు మనిషి అందా అమ్మా భోజనం చేసేదిలే అండి, ఏమందా? చేసేదిలే అండి అందా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ మనిషి భోజనం చేసింది కానీ మనిషికి తృప్తిగా లేదన్నాక అనుమానం వచ్చి మళ్ళీ వారు మందంట మనిషి పక్క మనిషితో అందంట అందరికి అన్ని చేశారు కానీ నాకు తలకాయలను కాళ్ళు రెక్కలు పడ్డాయి అన్నదంట. ఏమంటే మరి కోడి కోసినప్పుడు తలకాయ ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి, పొట్ట ఉంటుంది, అన్నీ ఉంటాయో ఉండవా? మాట్లాడే అన్నీ ఉంటాయి. ఎవడో ఒకరికి పడతాయి, పడకుండా పోవు. అంచేత ఆ మనిషి అన్నం తిన్నామంటే తిన్నానులే అండి అన్నదంటే ఆ మనిషి తృప్తి అనేటువంటిది లేదు. దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ మీరు ఆలోచన చేసేటప్పటికి అందరినీ మీరు ఒకవేళ తృప్తిపరచలేకపోవచ్చేమో, కానీ నేనైతే మిమ్మల్ని తృప్తిపరుస్తానంట. ఎంతమంది ఎన్ని వేల మంది ప్రజలు వచ్చినా దేవుడు తృప్తిపరిచే దేవుడు. సమృద్ధిగా మనకి తృప్తిపరిచే చాలు ప్రభు ఇక నాకు అన్నంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కరెక్ట్గా ఉంటే కనుక. ఎలా ఉంటే? కరెక్ట్గా ఉండాలి. ఆయన వైపుగా చూడాలి. పొరపాటును కూడా నువ్వు అటు ఇటు చూడకూడదు. పేతురు ఆయన వైపు చూసినంతసేపు నీటి మీదే నడిచాడు. ఎవరైనా నడిచారా నీటి మీద? ఇక చరిత్రలో ఎవరైనా నడిచారా? ఎవరైనా చూసినప్పుడు నడిచాడు. దేవుని వైపు చూసినంతకాలం నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే గాలి తుఫాను వచ్చిందో ఏసంగా చూడటం మన నీటి సముద్రాన్ని చూశాడు, వెంటనే మునిగిపోవటం మొదలెట్టాడు. ప్రభువా నేను నశించిపోతున్నానయ్యా, చింతలేదని. అల్ప విశ్వాసి ఏమన్నాడు? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డావు అని చెప్పి చెయ్యటం పైకి లేవనది. ఒక్కోసారి మనం ఎదిగిపోతుంటే సాతానుడు ఏం తీసుకొస్తాడు మనలోనికి? అల్ప విశ్వాసము తీసుకొస్తాడు. అంచేత మనం ఎల్లప్పుడూ దేవుని వైపుగా చూడాలి. కానీ తుఫానులు వస్తున్నాయి. తుఫానులు అంటే ఏంటి? శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, ఆర్థికమైన దరిద్రత, ఇదంతా ఎదురవుతుందని చెప్పి ఇటంక అని అసలు టంక వదిలిపెట్టేసామనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది, శోధన ఎక్కువైపోతుంది. శోధన వచ్చిందని ఎప్పుడు ఇంటికాడ ఉండకూడదు. శోధన నీకు వచ్చిందా? ఇంకా దేవుళ్ళు ఎక్కువ ఎదగటం కోసమే శోధన వచ్చింది. అంచేత
నీవు నీ దేవుని మందిరంలో నానాటికి ఏమందాలి, బలాభివృద్ధి చెందుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు నీకు ఏది ఇచ్చినా నువ్వు తృప్తిపడే విధంగా దేవుడు ఇస్తాడంట. నిన్ను తృప్తిపరిచేవాడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు. మరి ఈరోజు ఇక్కడ కూడిన మనలను ఈ దూరసరి మంత్రం ద్వారా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరూ కూడా, ఎందరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళందరూ కూడా నూతన బలాన్ని పొంది తృప్తిపరచబడుదురు గాక. దేవుడు కొద్ది మాటలు మనందరి ఎడల నెరవేర్చి దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలు.